ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'జ్యోతి జీవనం'. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియోలో గార్డెనింగ్ చేసుకుంటూ మీకు కొన్ని గార్డెన్ టిప్స్ అయితే ఇచ్చేస్తాను. నేను చెప్పే గార్డెన్ టిప్స్ బిగినర్స్‌కి చాలా యూజ్ అవుతుంది. నేను గార్డెనింగ్ చేస్తూ నేను చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకున్న లెసన్స్‌ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. అట్లాగే అమెజాన్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తెచ్చాను. సో, వాటి రివ్యూస్ కూడా ఇచ్చేస్తాను. అండ్ ఆల్సో గుత్తొంకాయ ఫ్రై రెసిపీ కూడా చెప్తానండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. సో, ముందుగా గార్డెన్ టిప్స్‌లో ఫస్ట్‌దేంటంటే, మనము కరెక్ట్ ప్లాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనము నర్సరీకెళ్ళిన తర్వాత ఏది పడితే అది కనిపించిందల్లా వేసుకొనొచ్చేస్తాము. సో, అట్లాగా మాత్రం చేయకండి. ఫస్ట్ ప్లాంట్‌ని మనం అర్థం చేసుకోవాలి. నచ్చిన ప్లాంట్‌ని కొనేసుకొని మళ్ళా తీసుకొనొచ్చాక అది క్లైమేట్ సెట్ అవ్వకపోయిందనుకోండి, ఆ ప్లాంట్ చనిపోతుంది. అట్లాగా నేను కూడా చాలా మిస్టేక్స్ చేశాననమాట. స్టార్టింగ్‌లో మన క్లైమేట్‌కి కొన్ని సెట్ అవ్వని ప్లాంట్స్ ఉన్నాయి. సో, వాటిని తీసుకొచ్చి అండ్ కొన్ని సీజనల్ ప్లాంట్స్ ఉంటాయి. అవి ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియక చనిపోయేవన్నమాట. నాకు పోను పోను ఓకే. ఏ ప్లాంట్స్ తెచ్చుకోవాలి, ఏ ప్లాంట్స్ తెచ్చుకోకూడదనేది బాగా అర్థమైంది. బిగినర్స్ అయితే ఫస్టు మందారాలు, తులసి, కరివేపాకు, మనీ ప్లాంటు, అలోవెరా ఇట్లాంటివి తెచ్చుకొని పెంచుకోండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ప్లాంట్ వింకా ప్లాంట్. అండ్ ఇది చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్. మనకి ఇది భూమిలో వేసామనుకోండి, విత్తనాలు గూడా చక్కగా కింద పడిపోయి మొలకలొస్తూ ఉంటాయనమాట. ఆ మొలకలు మనం వేరే చోట పెట్టుకుంటే ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ. అండ్ దీనికి ఎక్కువ కేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ గార్డెన్‌లో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఏ మొక్కకి ఎంత సన్‌లైట్ అవసరం పడుతుందో కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను ప్రెజెంట్ చూపిస్తున్న వింకా ప్లాంట్‌కి ఎండ చాలా ఎక్కువ కావాలండి. అండ్ అది సమ్మర్ ప్లాంట్ అనమాట. సమ్మర్‌లో మనకి పువ్వులు బాగా వస్తాయి. అండ్ రిమైనింగ్ సీజన్స్‌లో వస్తాయి కానీ, బట్ హెవీగా రాదు. సమ్మర్‌లో మాత్రం బాగా వస్తాయి. అండ్ మీరు ఈ చెట్టేంటంటే పడిపోతూ ఉంటుందనమాట. మనం ఎప్పటికప్పుడు నీట్‌గా కట్టుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేది రెయినీ సీజన్ కాబట్టి ఇంకొంచెం పడిపోతది గాలికి, వానకి. సో, అందుకని టొమాటోస్ గానీ, ఈ వింకా పూలు కానీ ఇట్లాంటివన్నీ ఏంటంటే మీరు చక్కగా ఏదైనా బ్యాంబూ స్టిక్స్ లాంటివి పెట్టుకొని కట్టేసుకున్నారనుకోండి, మొక్క అనేది చనిపోకుండా ఉంటుంది. వర్షం పడినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మొదల నుంచి మొక్క అనేది బయటకొచ్చేస్తూ ఉంటుంది. అదొకటి చూసుకోండి. ఇదొక టిప్ అనమాట. బిగినర్స్‌లో ఇంకోటి చాలా పెద్ద మిస్టేక్ చేసేదేంటంటే అండి, ఓవర్ వాటరింగ్ చేసేస్తూ ఉంటారు. ప్లాంట్స్‌కి రోజు వాటరింగ్ చేస్తేనే ప్లాంట్స్ బాగా గ్రో అవుతుంది. లేకపోతే గ్రో అవ్వదు అని అనుకుంటారు. కానీ అది రాంగ్ థింగ్. మనకి ప్లాంట్‌కి టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి బాగా డ్రై అయినప్పుడు మాత్రమే వాటరింగ్ ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు మీరు కంప్లీట్‌గా కింద ఎడ్జ్ వరకు గూడా మీరు మొత్తం తడిసేలాగా ఇచ్చారనుకోండి, అప్పుడు మొక్క అనేది ఎదుగుదల బావుంటుంది. అట్లనే కొన్ని డెజర్ట్ ప్లాంట్స్ ఉంటాయి కదా! ఎడీనియమ్స్, స్నేక్ ప్లాంట్ అయితే డెజర్ట్ ప్లాంట్ కాదు. కానీ వాటికి కూడా ఎక్కువ లీవ్స్‌లో వాటర్ స్టోర్ చేసుకునే ప్లాంట్స్ ఏదైతే ఉందో వాటికి 3 డేస్‌కి, 4 డేస్‌కి ఒకసారి కూడా ఇవ్వచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. లెట్ అస్ సే స్నేక్ ప్లాంట్, అట్లాగే మనకి హ్యాంగింగ్ ప్లాంట్స్‌లో ట్యాంగిల్ హార్ట్ ఇట్లాంటివి ఏంటంటే ఎడీనియమ్స్, వీటికి 2 డేస్‌కి, 3 డేస్‌కి ఒకసారి పోస్తే సరిపోతది. అంటే బేస్డ్ ఆన్ క్లైమేట్. ఇప్పుడు వింటర్ సీజన్‌లో అనుకోండి 4, 5 డేస్‌కి కూడా ఒకసారి పోసినా సరిపోతుంది. అదే సమ్మర్ అనుకోండి 2 డేస్‌కి, 3 డేస్‌కి ఒకసారి పోస్తే సరిపోతుంది. అండ్ చాలామంది ఫెర్టిలైజర్ ఎక్కువ ఇచ్చేస్తే బాగా పెరిగిపోతాయి అనుకుంటారు. మంత్లీ వన్స్ మాత్రమే ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వండి. ప్లాంట్స్‌కి ఎక్కువ కంపోస్ట్ ఇచ్చినా గూడా వాటికి వేడి చేసేస్తాయన్నమాట. దానివల్ల కూడా ఒక్కొక్కసారి ప్లాంట్ డల్ అయిపోతుంది, లేకపోతే చనిపోతుంది. అండ్ మీరు డైలీ ఏం చేస్తారంటే, ప్లాంట్స్‌ని మీరు గ్రో చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్లాంట్‌ని అబ్జర్వ్ చేయండి. లీవ్స్ ఏమైనా యెల్లో అయిపోతున్నాయా? లేకపోతే ఇన్సెక్ట్స్ వస్తున్నాయా? లేకపోతే లీవ్స్ కలర్ చేంజ్ అవుతుందా? ఇవన్నీ చూసుకుంటున్నారనుకోండి, మీరు ప్రాబ్లమ్ ఏంటి అనేది మీరు ఫైండ్ ఔట్ చేయగలరు. దాని నుంచి సొల్యూషన్ వెతుక్కోవటానికి ఉంటుంది. ఇప్పుడు మీరు లీవ్స్ యెల్లోగా అయిపోతున్నాయనుకోండి, ఓవర్ వాటరింగ్ చేసేస్తున్నారని అర్థం. డ్రై అయిపోతున్నాయనుకోండి, మీరు నీళ్లు సరిగ్గా పోయట్లేదని అర్థం అనమాట. సో, ఈ 2 గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూనే ఉండాలండి. డెడ్ లీవ్స్ ఉన్నా గూడా ఏమవుతుందంటే, ప్లాంట్ ఎనర్జీ మొత్తం ఏదైతే ఆ డెడ్ లీవ్స్ ఉన్నాయో, ఎండిపోయిన ఆకులున్నాయో వాటికి వెళ్ళిపోతూ ఉంటదనమాట. అన్నిటికంటే ముఖ్యంగా మనకి గార్డెనింగ్ చేసేటప్పుడు పేషెన్స్ చాలా ఉండాలండి. మనకి కొన్ని సార్లు ఏంటంటే, వెయ్యగానే సక్సెస్ అవ్వదు. ఏదైనా ప్లాంట్ తెంచి పెంచినాక సక్సెస్ అవ్వదు. కొన్ని నర్సరీ నుంచి మనకి ఇంటికి తెచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం వెంటనే వేరే పాట్‌కి షిఫ్ట్ చేసేస్తూ ఉంటాము. సో, అట్లా అస్సలు చేయకండి.
చేసుకోండి. మినిమమ్ 1 వీక్‌కి మనం ప్లాంట్ అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకు ఆ గ్యాప్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్, ప్లేస్ చేంజ్ ఉంటుంది కదా! సో, మనకి బాడీ ఎట్లాగ అడాప్ట్ అవ్వాలో వేరే ప్లేస్‌కెళ్ళినప్పుడు ఆ క్లైమేట్‌కి, ఆ ఎన్విరాన్మెంట్‌కి సేమ్ ప్లాంట్‌కి కూడా ఏంటంటే ఆ నర్సరీలో ఉంటుంది కదా! సో, అక్కడ ఎండ వేరుంటుంది, క్లైమేట్ వేరుంటుంది. మన ఇంటికి తెచ్చిన తర్వాత వేరుంటుంది కాబట్టి, మన ఎన్విరాన్మెంట్‌కి వాటిని ఒకసారి అలవాటు చేసి 1 వీక్ తర్వాత అప్పుడు మీరు ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నారనుకోండి వేరే పాట్స్‌కి, అప్పుడు అవి హ్యాపీగా గ్రో అవుతాయి. గార్డెనింగ్ చేసేటప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో గానీ, యూట్యూబ్ షార్ట్స్‌తో గానీ పోల్చుకోకండి. సో, మనం మెల్లగా స్టార్ట్ చేస్తూ మనకి గార్డెనింగ్ అర్థమైపోతుందండి. ఏ ప్లాంట్‌కి ఎట్లా కేర్ చేయాలి, ఎంత ఎండ అవసరం పడుతుంది, ఏంటనేది మొత్తం గూడా మనం తెలుసుకుంటాము. అదే కాదండి, ప్లాంట్స్‌ని మనం పెంచిన తర్వాత అవి మనకి చాలా నేర్పిస్తాయి. పేషెన్స్‌గా ఉండాలని నేర్పిస్తుంది. హోప్‌ని క్రియేట్ చేస్తుంది. అండ్ అట్లాగే పీస్‌ని కూడా ఇస్తుంది. అండ్ మీరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు గార్డెన్‌లో టైమ్ స్పెండ్ చేస్తే మీకు చాలా హ్యాపీగా, రిలాక్సింగ్‌గా ఒక థెరపీ లాగా ఉంటుంది గార్డెనింగ్ వర్క్స్ చేస్తున్నప్పుడు. సో, మీరు కూడా మీ ఇంట్లో ఎంత చిన్న ప్లేస్ ఉన్నా కూడా గార్డెన్ అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. చిన్న చిన్న మొక్కలు తెచ్చుకోండి. వాటిని అబ్జర్వ్ చేసి మీరు గనక పెంచినట్టయితే మీకే తెలుస్తుంది అవి ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో. మీలో ఎవరైనా గార్డెనింగ్ బిగినర్స్ ఉంటే గనక లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత సాటిస్ఫైడ్‌గా అనిపిస్తుందంటే. సో, నెక్స్ట్ ఇంకా అమెజాన్‌లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అండ్ మాక్సిమం అయితే ఐరన్ ప్రొడక్ట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఈ మధ్య. సో, ఐరన్ ప్రొడక్ట్స్ ఒక 3 అయితే ఆర్డర్ చేశాను. సో, అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ చూసారంటే ఒక కడాయి విత్ లిడ్ అయితే తీసుకున్నాను. అండ్ అట్లాగే అల్లం అవి దంచుకోవడానికి మార్బుల్ మోటార్ అండ్ పెస్టల్ అయితే తీసుకున్నాను. సో, అదొకటి బావుంది. అయితే నేను 2 వెరైటీస్ తీసుకున్నా. ఒకటి మార్బుల్‌ది, ఇంకోటి గ్రానైట్‌ది తీసుకున్నాననమాట. యాక్చువల్‌గా నేను తీసుకున్న ఐరన్ కడాయిస్ అన్నీ కూడా ప్రీ సీజనింగ్ చేసినవేనండి. మనం ప్రత్యేకంగా సీజనింగ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫస్ట్‌లో మీరు కొంచెం బాగా వాష్ చేసేసుకొని, ఎండలో ఆరబెట్టేసుకొని మీరు యూజ్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ టైమ్ కుకింగ్ అయిపోయిన తర్వాత పదార్థాన్ని డిష్ అవుట్ చేసేయండి. ఎందుకంటే ఐరన్‌లో మనకి టొమాటోసు అండ్ అట్లాగే టామరిన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఎసిడిక్ రియాక్షన్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ మీరు డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ కూడా ఎక్కువసేపు ఉంచారనుకోండి, అది కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇదంతా ఎందుకు, మనం ఒక అలవాటుగా మార్చుకున్నాం అనుకోండి, ఐరన్ కడాయిస్ యూజ్ చేసినప్పుడు మీరు డిష్ అవుట్ చేసేసి చక్కగా స్క్రబ్బర్‌తో ఒకసారి క్లీన్ చేసేసి చక్కగా ఆరిపోయిన తర్వాత ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ ప్రాసెస్ అనేది మనం కొంచెం స్టార్టింగ్‌లోనే చేయాలండి. తర్వాత అంత అవసరం పడదు. నేనిప్పుడు యూజ్ చేస్తున్నాను కదా! సో, నేనైతే డైనమిక్‌ది యూజ్ చేస్తున్న బ్రాండ్. సో, అది కూడా నేను ఆల్మోస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక కంప్లెయింట్ కూడా రాలేదు. స్టార్టింగ్‌లోనే కొంచెము తెలియక నేను డిష్ అవుట్ చేసిన తర్వాత ఆరకుండా, అంటే మనకు కొంచెం తడి ఉండేలాగా ఉంచితే తుప్పులాగా పట్టేసేది. ఓకే. అప్పుడు అర్థమైంది బాగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత ఆయిల్ అప్లై చేయాలని. అప్పటి నుంచి అట్లానే యూజ్ చేస్తున్నా. ఇప్పుడైతే ఏ ప్రాబ్లమ్ లేదు. అండ్ మోర్ ఓవర్ దాంట్లో టేస్ట్ చాలా బావుంటదండి. అండ్ ఫుడ్‌కి కూడా కొంచెం ఐరన్ అనేది మనకు అందుతుంది కదా బాడీకి. సో, అది బెస్ట్ పార్ట్. అండ్ ఇక్కడ కార్ క్లీన్ చేయడానికని చెప్పి చిన్న మాప్స్ లాగా తీసుకున్నాను. సో, దీంట్లో చాలా మోడ్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఒకటి చిన్నది ఇచ్చారు హ్యాండిల్, ఒకటి పెద్దది ఇచ్చారు. అండ్ ఇట్లాంటి బ్రష్ లాంటిది ఇచ్చారనమాట. సో, వీటిని మనం టైర్స్‌కి వాటికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ఐరన్ కడాయి కూడా తీసుకున్నానండి. ఇదైతే వితౌట్ లిడ్ అనమాట. సో, ఫస్ట్ చూపించింది విత్ లిడ్ కదా! సో, ఇది వితౌట్ లిడ్. అండ్ ఇది కూడా క్వాలిటీ చాలా బావుందండి. ఇదైతే అసలు నాన్ స్టిక్ లాగే ఉందనమాట లుక్ వైజ్. బట్ ఇది కూడా ఐరన్ కడాయినే. ఇది కూడా ప్రీ సీజన్ చేసిన ఐటమేనండి. అండ్ మనం దీంట్లో చికెన్ ఫ్రైస్ కానీ, లేకపోతే బెండకాయ, దొండకాయ వేపుళ్ళు ఇట్లాంటివి ఏంటంటే మనకి ఆయిల్ ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ మనం ఏ కర్రీ చేసినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐరన్ కడాయిస్ ఎప్పుడూ మందంగా ఉంటది కదా! సో, మనకి ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది మంట అనేది. మనకి మాడిపోకుండా ఉంటుంది. నేను అన్ని వెజల్స్ యూజ్ చేసిన తర్వాత నాకు అన్నిటికన్నా ఫ్రైస్‌కి మాత్రం బెస్ట్ యుటెన్సిల్ ఐరన్‌తోనే బావుంది అనిపించింది. టేస్ట్ వైజ్ బావుంది. అండ్ కొంచెం బరువు గానీ వెజల్స్ బట్ ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే
గ్లాస్ జార్స్ ఇట్లాంటివి ఒక 6 అయితే తీసుకున్నాను. సో, ఇవి నేను లాస్ట్ వీడియోస్‌లో చెప్పానండి. గ్లాస్ జార్స్ గురించి చాలామంది బ్యాంబూ లిడ్స్‌తోవి కొంటున్నారు. సో, వాటి వల్ల కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి. సో, ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చెక్ చేయండి. సో, బ్యాంబూ లిడ్స్‌తో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. నేను కూడా తీసుకున్నాను. కాకపోతే కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయని చెప్పి ఇంకా ప్లాస్టిక్ లిడ్ కానీ, స్టీల్ లిడ్ కానీ ఉన్నవి తీసుకోండి అని చెప్పి సజెస్ట్ చేశాను. సో, ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. సో, 500 గ్రామ్స్ ఐటెమ్స్ అన్నీ పట్టేలాగా తీసుకున్నాననమాట. సో, ఇది కూడా బావుంది. అండ్ మనకి 500 గ్రామ్స్‌వి ఎక్కువుంటాయి కాబట్టి ఒక 2 పీపుల్ ఉండేటప్పుడు సో, నేను 500 గ్రామ్స్‌వి అయితే తీసుకున్నా. నెక్స్ట్ ఓక్ అయితే తీసుకున్నానండి. ఓక్ అంటే ఇప్పుడు నూడిల్స్, పాస్తా ఇట్లాంటివన్నీ ఓక్‌లో చేస్తారనమాట. సో, మనకి సింగిల్ హ్యాండిల్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా నాకు చాలా నచ్చిందండి. ఇది ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ అస్సలు కుదరలా. ఫైనల్లీ తీసుకున్నా. కాకపోతే నాకిది కొంచెం చిన్నగా అనిపించింది. ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేమో అనిపించింది. సో, సైజు కొంచెం చిన్నగా అనిపించింది. ఓన్లీ 2 పీపుల్‌కైతే పర్లేదండి. ఒక 4 పీపుల్‌కి అట్లా అంటే మాత్రం ఇది సరిపోదు అనిపించింది. సో, అందుకని ఇదైతే రిటర్న్ ఇచ్చేసా. బట్ సేమ్ ఆహ్, మెటీరియల్ సేమ్ బ్రాండ్‌ది కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో, ఇది కూడా ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో అన్ని లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది కూడా క్వాలిటీ చాలా బావుంది. ఐరన్ కడాయి కాబట్టి మనకి ఇది కూడా లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది అని అనిపించింది. అండ్ స్మూత్‌గా కూడా ఉంది టెక్స్చర్. నెక్స్ట్ మనకి డైనింగ్ టేబుల్స్ మీద లేకపోతే ప్లాట్‌ఫార్మ్స్ మీద ఎక్కడైనా పెట్టుకోవడానికి గ్లాస్ జార్స్ లాంటివి తీసుకున్నాను. దీంట్లో మనం మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చండి ఈ జార్స్‌ని. జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా ఇట్లాంటివి వేసుకోవడానికి లేకపోతే డ్రై ప్లమ్స్ కానీ లేకపోతే బిస్కెట్స్, కుకీస్ ఇట్లాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చనమాట. నేనైతే చిన్న సైజులో తెప్పించుకున్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ వాటికి అయితే తీసుకున్నాను. యాక్చువల్‌గా వీటిది కూడా క్వాలిటీ బానే ఉందండి. ఆ ప్రైస్‌కి నాకు బానే అనిపించింది. 3 జార్స్ 500 అయితే పడిందండి. బట్ క్వాలిటీ అయితే అనిపించింది. అండ్ ఇందాక మార్బుల్‌తో తీసుకున్నాను కదండీ! ఒకటి మోటరైన్ పెస్టల్, అల్లము, వెల్లుల్లి ఇవి దంచుకోవడానికి లేకపోతే ఇలాచీ అవి దంచుకోవడానికి తీసుకున్నాననమాట. గ్రీన్‌దయితే మనకి ఇంచుమించు 160, 170 రేంజ్‌లో వచ్చిందండి. ఇందాక వైట్ చూపిచ్చా గదా! అదైతే 370 రేంజ్‌లో అయితే ఉంది. కిచెన్ కడాయి అయితే ఐరన్ కడాయి విత్ లిడ్ 1200 రేంజ్ అండి. ఓక్ అయితే 880 ఆ రేంజ్ అయితే పడింది. సో, ఇవన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా చెక్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి గుత్తొంకాయ అంటే ఇష్టం? నాకైతే గుత్తొంకాయ చాలా చాలా ఇష్టం. గుత్తొంకాయ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తూ ఉంటారు. కొంతమంది పల్లీలు, నువ్వులు వేసి చేస్తారు. మంది చింతపండు పులుసు పోసుకొని గూడా చేసుకుంటూ ఉంటారండి. ఈ రెసిపీ కనుక ఎవరికన్నా కొత్తగా అనిపిస్తే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది టేస్ట్. దీనికి నేను 3/4 కేజీ వంకాయలైతే తీసుకున్నాను. వంకాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా చిన్నవి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ బావుంటది. దీనికి నేను 3 ఉల్లిపాయలైతే తీసుకున్నాను. అట్లాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను. బైగన్ చేసేటప్పుడు మనం ముందే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి వంకాయల్ని కొంచెం మనం పెద్ద సైజు ఉన్నా సరిపోతదండి వంకాయలు ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఈ గుత్తొంకాయకి ఏంటంటే మనం మసాలా వంకాయలో స్టఫ్ చేసి ఫ్రై చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీరు వంకాయలు చిన్న సైజు ఉండేలాగా చూసుకోండి. అప్పుడే టేస్ట్ బావుంటది. అండ్ లోపల కూడా మనకి బాగా మసాలా వెళ్ళి టేస్ట్ బావుంటది. అట్లాగే తొందరగా కుక్ అవుతది గూడా. అండ్ మీరు పెద్ద వంకాయలు తీసుకున్నారనుకోండి లోపల పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తది. అట్లాగే 3 ఉల్లిపాయలకి 1 ½ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తీసుకున్నా. అట్లాగే 2 ఇలాచీ, 4 లవంగా, కొంచెం చిన్న దాల్చిన చెక్క అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. యాక్చువల్‌గా వీటితో పాటే ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అయితే మిక్సీ జార్‌లో ఈ ఉల్లిపాయలు ఎక్కువైపోయిందండి. సో, స్పేస్ లేక ఫస్ట్ కొంచెం మసాలా వేసుకొని అప్పుడు మనం కొంచెం దిగిపోతది గదా! ఇప్పుడు నేను మిగిలిన ఐటెమ్స్ అన్నీ వేసేసాను. అన్నీ ఒకేసారి వేసుకొని కూడా రుబ్బుకోవచ్చు. 2 స్పూన్లు ధనియాలు, అట్లాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, మీకు రుచికి సరిపడనంత ఉప్పు, 2 స్పూన్ల కారం అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి. సో, ఇవన్నీ మనకి వాటర్ లేకుండా చేసుకుంటే బెస్ట్. ఆల్రెడీ మనకు ఉల్లిపాయల్లో వాటర్ ఉంటది కదా! సో, ఖచ్చితంగా మీరు వాటర్ ఏసుకోకుండా రుబ్బుకుంటేనే బెస్ట్ అనమాట. ఎందుకు అనంటే మనము మసాలా కూరుకునేటప్పుడు బయటకొచ్చేస్తూ ఉంటుంది కాబట్టి, ఈ విధంగా చేసుకున్నారనుకోండి మసాలా అనేది నిలుస్తుంది వంకాయలోకి. సో, అది రీజన్. సో, నేనైతే మొత్తము
మసాలా అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడైతే స్టఫింగ్ అయితే చేసేసుకుంటున్నాను. స్టఫింగ్ చేసుకోవడానికి మనకి ఇట్లాగా 4 పలకలు వచ్చేలాగా చూసుకోండి. మీరు కట్ చేసినప్పుడు ఖచ్చితంగా లోపల పురుగులు ఉన్నాయా లేదా కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే వంకాయలకి పైకి నిగనిగలాడుతున్నట్టే ఉంటుంది, లోపలైతే పురుగులు ఉంటాయి ఒక్కొక్కసారి. ఖచ్చితంగా లోపల వరకు చూసుకోండి. అండ్ కాయ కూడా మనకి తొడిమ ఎక్కడ వరకైతే ఉంటుందో అక్కడ వరకు ఖచ్చితంగా మీరు కట్ చేసుకోండి. లేకపోతే మసాలా కింద వరకు వెళ్ళదనమాట. సో నేను చూపించిన విధంగా ఖచ్చితంగా ఇట్లాగైతే మసాలా అయితే పెట్టేసుకోండి. అండ్ ఇది హోల్ ప్రాసెస్ మీరు హై ఫ్లేమ్లో అస్సలు వండకండి. ఖచ్చితంగా మొత్తం ప్రాసెస్ కూడా సిమ్లోనే ఫ్రై చేయాలి. అప్పుడే లోపల వంకాయ మనకి ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అమ్మో ఆయిల్ అని అనుకోకండి, ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఇట్స్ ఓకే. జనరల్గా ఏంటంటే ఎవరైనా వచ్చేటప్పుడు కానీ లేకపోతే అకేషన్స్ ఉండేటప్పుడు కానీ చేస్తాను నేను. అండ్ నేనైతే ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, డైట్లో ఉన్నాను కాబట్టి. చేసుకున్న వంకాయలన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసి ఎక్కువ కలపకూడదండి. జస్ట్ కలిపామంటే కలిపామన్నట్టు కలపాలన్నమాట. ఎందుకంటే గుత్తొంకాయలో మసాలా మనకి బయటకు వచ్చేయకూడదు, అప్పుడు టేస్ట్ ఉండదన్నమాట. ఖచ్చితంగా మనకి పైన పైన ఇట్లాగా కలుపుతూ ఉండండి. మిగిలిన మసాలా ఏదైనా ఉందనుకోండి అది కూడా వేసేసి మూత అయితే పెట్టేసేయండి. మ్యాక్సిమం ప్రాసెస్ మీరు సిమ్లోనే చేయాలని చెప్పాను కదా, మీరు చాలా ఓపిక్గా చేయాలండి ఈ పర్టికులర్ గుత్తొంకాయ మాత్రం. సో మూత పెట్టేసేసి అట్లా సిమ్లో ఉడకపెట్టి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఎక్కువ ఎక్కువ కలపకండి. మీరు ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మీరు హ్యాండిల్స్ ఉన్న ప్యాన్ తీసుకుంటే బెస్ట్ అనమాట. అందులోనూ నాన్ స్టిక్ తింటే ఇంకా బెటర్. మనకి మసాలా అనేది అడుగంటకుండా ఉంటుంది. అల్యూమినియం కానీ స్టీల్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా కింద అడుగంటిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ కానీ లేకపోతే నాన్ స్టిక్ కానీ తీసుకుంటే మీకు బెటర్గా వస్తుందన్నమాట. దీన్ని ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలంటే ఆల్మోస్ట్ మనం పెట్టిన మసాలా అంతా కూడా కొంచెం బ్లాక్గా అయిపోవాలి. ఆ స్టేజ్ వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు మీకు కలర్ జస్ట్ వంకాయలు అయితే చేంజ్ అయింది. ఇంకా నెక్స్ట్ టైము కొంచెం మసాలా చూడండి కింద అడుగంటడం స్టార్ట్ అయిందనమాట. సో మనం మధ్య మధ్యలో తీస్తూ ఒకసారి ఇట్లాగా లాస్ట్కి వచ్చేసరికి గరిటె పెట్టకుండా మనం హ్యాండిల్స్ ఉంటే జస్ట్ ఇటు అటు తిప్పేసేయండి సరిపోతుంది. ఫైనల్లీ ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో చూసారు అంతా బ్లాక్గా అయిపోయింది అండ్ వంకాయ కూడా లోపల బాగా ఉడికిపోయింది. సో లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవచ్చు, లేదంటే నేను పేస్ట్లోనే కొత్తిమీర వేసాను కాబట్టి నేను సపరేట్గా చల్లుకోవట్లేదు. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ గ్రేవీ కలుపుకొని వంకాయ నంచుకుంటే అద్భుత. జనరల్‌గా దీనికి కాంబినేషను పప్పు గానీ, లేకపోతే సాంబార్ కానీ ఉంటే బావుంటది. నాకు పర్సనల్లీ ఏదైనా పచ్చడి, కొబ్బరి, టొమాటో పచ్చడి లేకపోతే కొబ్బరి పచ్చడి అప్పటికప్పుడు నూరుకొని ఆ కాంబినేషన్‌తో తిన్నా కూడా ఇష్టమే నాకు పర్సనల్లీ. చాలామంది సాంబారు లేకపోతే పప్పుతోనే ట్రై చేస్తారండి. సో, కొంచెం సాంబార్ అయితే పెట్టాను. ఉన్నాను కాబట్టి మాక్సిమం రైస్ అవాయిడ్ చేసేస్తున్నాను. ఓన్లీ వీక్లీ ట్వైస్ అయితే తీసుకుంటున్నాను. సో, రైస్ కూడా చూసారా మాది బ్రౌన్‌గానే ఉంటుందండి. నార్మల్ రైసే కానీ చాలా పాత బియ్యం అనమాట. నేను విజయవాడ నుంచి తెప్పించుకుంటాను. సో, దీంతో ఇంకా వంకాయ ఫ్రై అండ్ సాంబార్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. సో, డైట్‌లో ఉండేటప్పుడు మాక్సిమము ఒకవేళ మనకి రైస్ తినాలి అనిపించినా క్వాంటిటీ తగ్గించుకుంటే బెస్ట్ అనమాట. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.